ఓం నమ శివాయ. మీ మోహన్ స్వామి, పేరూరు. వందే శంభుమమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం శంభుమీశానమామి. ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. మిత్రులారా, నేడు మనము పరమ పవిత్రమైన సాక్షాత్ సాంబశివుడు ధరించే రుద్రాక్షల యొక్క మహిమలను గూర్చి తెలుసుకుందాం. రుద్రాక్షల మహత్యము అనంతమైనది. ఎవరు తన కంఠమున 32ను, 2 చేతుల యందు 12 2 భుజముల యందు 16 వక్షస్థలమున 108 రుద్రాక్షలను దాల్చును, అతడు సాక్షాత్ శంకర స్వరూపుడగును. వెండి, బంగారు లేదా తామ్ర తీగలతో రుద్రాక్షలను అతికి ధరించవలెను. ప్రణవ మంత్రముతో, పంచాక్షరీ మంత్రముతో రుద్రాక్షలను ధరించవలెను. ఈ రుద్రాక్షలు ధరించుట వలన గుండె నీరసము, మధుమేహము మొదలగు రోగములకు చాలా మంచిది. శివ విజ్ఞానము అభివృద్ధి చెందును. భస్మము నుదుట 3 రేఖలుగా ధరింపనిది. రుద్రాక్ష మాలను కంఠమున దాల్చనిది శంకరుని పూజించినను భక్తుని వాంఛలు నెరవేరుజాలవు. కావున భస్మ రుద్రాక్షలను ధరించే పరమేశ్వరు శంకరుని ఆరాధించుట శ్రేయస్కరం. అన్ని జాతుల వారు రుద్రాక్షలను ధరించవచ్చును. ఎవరు రుద్రాక్షలు ధరింతురో వారు పరమ పవిత్రులు. ఎవరు రుద్రాక్షలను ధరింతురో అట్టివారికి ద్రవ్యము, వస్త్రములు, ఆహారము ఇచ్చి గౌరవించిన వారికి రుద్రలోకములో నివసించు భాగ్యము కలుగును. అలంకారములను ధరించుకంటే రుద్రాక్షలను ధరించుట ఉత్తమము కదా. రుద్రాక్షలను గురించి ఎంత చెప్పినను తృప్తి తీరదని శ్రీమన్నారాయణమూర్తి నారద మహర్షితో చెప్పినాడు. ఆ నారద మహర్షి విని రుద్రాక్షకు ఆ మహిమ ఎట్లు వచ్చెను అని చెప్పమని అడుగగా నారాయణుడు ఇట్లు చెప్పుచున్నాడు. నారద, పూర్వము ఇదే ప్రశ్న శివుని కుమారుడగు కుమారస్వామి అడిగినాడు. దానికి శివుడు చెప్పిన సమాధానము చెప్పుచున్నాను, వినుము. పూర్వమందు త్రిపురాసురుడు అను పేరు గల ఒక అజేయుడైన రాక్షసుడుండెను. అతడు వరగర్వముతో బ్రహ్మ, విష్ణు మొదలగు సర్వదేవతలను యుద్ధమున ఓడించినాడు. అప్పుడు వారందరూ ఆ రాక్షసులను చంపమని ఆ భగవంతుని ప్రార్థించినారు. వారి ప్రార్థన విని నేను సర్వదేవతలకు శక్తి ప్రవేశపెట్టి ప్రజ్వలించుచున్న కడు భయంకరమగు అఘోరమను ఒక అస్త్రమును నిర్మించనాడను. దేవతల రక్షణము, త్రిపురాసుర సంహారము, సర్వవిఘ్న బాధల నివారణము చేయుదునని 1000 సంవత్సరముల వరకు అఘోర అస్త్ర నిర్మాణ విషయములో ఆలోచించుచుంటిని. ఆ సమయమున నా 3 నేత్రములు అలసట చెందినవి. ఆ నేత్రముల నుండి నీటి చుక్కలు క్రింద పడసాగాయి. నేత్రజలము యొక్క ఆ బిందువుల వలన పెద్ద రుద్రాక్ష వృక్షములు పుట్టినవి. ఇదే రుద్రాక్షల పుట్టుక. నా ఆజ్ఞ వలన లోకహితముకై అవి 38 విధములుగా ఉండినవి. నా కుడి కన్ను అయిన సూర్యనేత్రము నుండి 12 రుద్రాక్షలు గోరోజనపు రంగు గలవి. ఎడమ కన్ను అయిన చంద్రనేత్రము నుండి 16 రుద్రాక్షలు తెలుపు రంగు గలవి. 3వ కన్ను పాలనేత్రమైన అగ్నినేత్రము నుండి 10 రుద్రాక్షలు నల్లని రంగు కలిగినవి పుట్టినవి. ఏకముఖమున్న రుద్రాక్ష శివుని స్వరూపము. అది ధరించుట వలన సమస్త పాపములు నశించును. భూత ప్రేత పిశాచములు, ఢాకినీ శక్తులు, ఇతర ఘాతుక జంతువులు మంత్ర ప్రయోగాదులను రుద్రాక్షధారిణిగాంచి ఉండిన దూరమగును. పరమశివుడు, మహావిష్ణువు, జగదాంబయు, గణాధ్యక్షుడును, సూర్యదేవుడు, ఇతర దేవతలు రుద్రాక్షధారిణి చూడగానే ప్రసన్నులగుదురు. అందువలన రుద్రాక్షల మహిమలను బాగుగా గుర్తెరిగి అమృతగా తప్పక ధరించవలసి ఉండును.
ఇవి ధరించిన సర్వాభీష్టములు నెరవేరును, భోగపూర్ణుడగును, పాపములు నశించును. రుద్రాక్షలను ధరించిన వారికి దేవతలెల్లరూ పూజిద్దురు. జపమాల ఎట్టిదిగా నుండనులో వివరించదను విను. రుద్రాక్ష యొక్క ముఖభాగము బ్రహ్మ, మధ్య భాగము శివుడు, పుచ్చభాగము విష్ణువు అని తెలియవలెను. రుద్రాక్ష చెట్టు గాలి సోకినంత మాత్రమున పుణ్యాత్ములవుదురు. రుద్రాక్ష సమస్త దోషములు పోగొట్టునని జాబాలి మహర్షి చెప్పిన శృతిలో ఉన్నది. తెలివి లేనివాడు రుద్రాక్షలు ధరించినచో అతడు వివేకవంతుడగును. ఎవరైనా నా నామమును జపించి రుద్రాక్షలను ధరించినచో వారి భక్తి ప్రపత్తులు కలవారగుదురు, వారికి శుభపరములు కలుగును. కంఠమున రుద్రాక్ష ధరించిన కుక్క, కోడి ప్రాణా సమయమున ముక్తి నొందగలవు. భక్తితో రుద్రాక్షలు ధరించినచో అతడు సమస్త సత్కర్మలు చేసిన ఫలితము పొందగలడు. 4 వేదములు చదువుట, పురాణ శాస్త్రములు గ్రహించుట మొదలగు సమస్త పుణ్యములు రుద్రాక్షలు ధరించుటచే సిద్ధించును. అంత్యకాలమున ఎవరు రుద్రాక్షలు ధరించి ప్రాణము విడుచురో వారు రుద్రలోకమున నివసించెదరు. కుమార, వింధ్యపర్వత ప్రాంతమున ఒక బాటసారి రుద్రాక్షం మూటలు గాడిదపై వేసి వెళ్ళుచుండెను. అప్పుడు ఆ గాడిద బరువు మోయలేక ఆయాసపడి నేల మీద పడి ప్రాణములు వదిలినది. వెంటనే ఆ గాడిద శరీరము వదిలి 3 కండ్లతో శూలము ధరించి పరమేశ్వరుడు చోటుకు వచ్చినది. అది నా దయ సంపాదించుకున్నది. గాడిద బరువు మోయబడిన రుద్రాక్షలకు ఎన్ని ముఖములుండునో అన్ని వేల సంవత్సరం నా లోకములో నివసించెను అని కుమారస్వామికి శివుడు చెప్పెను. కుమార, ప్రతిదినము రుద్రాక్షలను ధరించిన వారు శ్రీమంతులగుదురు. వారి పుణ్యము చాలా గొప్పది, వారితో సమానమైన వారు లేరు. శివపురమను గ్రామమున ఒక గృహస్థుడు కాపురము చేయుచుండెను. వాని పేరు రుద్రయ్య. కడు పేదవాడు, అక్షర శూన్యుడు. అతడు కోళ్లను పెంచుచుండెను. వానికి ఒక రోజున ఒక రుద్రాక్ష దొరికెను. వానికి ఆ రుద్రాక్ష శివప్రీతి అయినదని తెలియదు. అందముగా ఉన్న ఒక కాయ అని భావించి దానిని దారమును బంధించి తన పెంపుడు కోడి మెడకు కట్టెను. అప్పటి నుండి ఆ కోడి తేజోవంతముగా ఉన్నది. ఒక రోజున కోడి పందెము వేయసాగెను. ఒక్క వేటున ఎదుటి కోడిని గెలిచెను. వీని కోడి కంటే మన కోళ్ళు ఎంత బలమైనవి, చురుకైనవి అయినను ఆశ్చర్యముగా వాని కోడి పందెము గెలిచినది అని ప్రజలు చెప్పుకొనిరి. ఆ రోజు మొదలు ప్రతిరోజు ఆ కోడి మీద అనేక మంది వస్తాదైన కోళ్లను పందెము ఒడ్డగా అవలీలగా ఆశ్చర్యముగా మెరుపుదాడిలా ఆ కోడి అనేక కోళ్లను హతమార్చెను. ఆ కాపువాని కోడిని చూచి అసూయతో ఓర్రలేని వారై ఆ కోడిని రూపుమాప తలచిరి. దానిని ఏ విధముగైనను చంపవలని తలచి ఆ కోడిని తన ప్రాణ సమానముగా చూచుకుంటున్న వాని యొక్క కోడిని తన నివాసము పూరింటయందు పడుకున్న సమయమున మంచమునకు కట్టి ఉండెను. ఆ రాత్రి పలువురు కుట్ర పన్ని ఆ ఇంటికి నిప్పు పెట్టిరి. ఆ ఇల్లంతయు కాలిపోయెను. మంటలు చెలరేగను. పూరి గుడిసె దగ్ధమైపోయెను. ఇక పీడ విరగడైపోయిందని భావించి ఆనందపడిరి. ఉదయము ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చుచుండిరి. విరోధితో నిప్పు పెట్టిన వారు ఆనందముగా గుమిగూడి కాలిపోయిన ఆ యొక్క కొట్టమును తిలకించుచుండిరి. కానీ కాలి ఆరిపోయిన ఒక స్తంభము పైన ఆ కోడి ఎక్కి కొక్కరకో అని ఆశ్చర్యముగా కూయిచుండెను. విరోధులు ఆశ్చర్యపడిరి. ఆ కోడిని చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపడిరి. ఈ యొక్క కోడి ఎందుకు ఈ విధముగా ఉన్నదని ఎవరికీ తెలియలేదు. కానీ దాని ఆ కట్టిన రుద్రాక్ష మహిమ వలన ఆ విధముగా అది ప్రవర్తించినదని తరువాత తెలిసినది. ఈ విధముగా రుద్రాక్ష ధరించుట వలన ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహము ఎల్లవేళలా ఉండును. రుద్రాక్ష ధారణ విభూతి ధరించుట వలన సంసార బంధము నుండి విముక్తులగుదురు. ఈ మంత్రమునకు బీజము ఓంకారమనియు, నమః అనున్నది శక్తి అనియు, శివ అనున్నది కీలకమనియు, వామదేవుడు ఋషి అనియు, పంక్తి అనున్నది ఛందస్సు అనియు పంచవర్ణములు ఋషులుగా చెప్పబడినారు. గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, అంగీరసుడు, భరద్వాజుడు
అనువారు పంచవర్ణములకు ఋషులుగా చెప్పబడినారు. నా 5 ముఖములు పంచవర్ణములకు స్థానములగును. ఆ పరమేశ్వరుడు ఇలా చెప్పుచున్నాడు: నా భక్తుడు ఈ మంత్రమును జపించి అధికారము కలిగి ఉండును. వేదముల మహర్షులు ఈ మంత్రము మహిమపై ఆధారపడి ఉన్నవి. ప్రళయము సంభవించినను చరాచర ప్రాణులందరూ ఈ పంచాక్షరి నవబింబముచే సూక్ష్మరూపమున మనుచుందురు. కానీ అప్పుడు నేనొక్కడును భాషించుచుందును. కాన నాలో పంచాక్షరి సమస్తంబు దాగి ఉన్నదని తెలియవలెను. సర్వజ్ఞుడగు పరమాత్మ ఓం నమ శివాయ అని విశదముగా పలికెను. మరియు ఈ షడక్షరి విద్యలన్నీ మూలమంత్రము అన్నిటికంటే మొదటిదై మర్రి విత్తనం వలె సూక్ష్మమైనది. పంచవిధ జపములలో తన శక్తి కొలది ఏదో ఒక విధముగు జపమును చేయవచ్చును. పాణిరేఖలపై చేయబడు జపము 8 రెట్లు ఫలమునొసగును. శంఖముతో 100 రెట్లు, ముత్తైదువులతో 1,00,000 రెట్లు, దర్భలతో రుద్రాక్ష ముడులను అనంత ఫలముగా ఉండును. సూర్య అగ్ని దేవత గురు బ్రాహ్మణుల చెంత అభిముఖముగా కూర్చుండి జపించవలెను. జపించినప్పుడు క్రోధము గర్వము విడనాడవలెను. లేచుట మధ్యలో మాట్లాడుట చేయకూడదు. అశక్తుడైనచో తన శరీర పరిస్థితిని బట్టి జపించవచ్చును. పరిశుభ్రతను పాటించవలెను. ఓం నమ శివాయ అనే మంత్రజపమును ధ్యానించవలెను. మానవుడు అనేక శక్తులు కలిగి సదాచారము కలిగి పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడగునను. ఓం నమ శివాయ. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.